నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక ఇల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు ఆయన పాల్గొన్నారు. అనంతరం పలు గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి మన మాసాయిపేట గ్రామానికి వచ్చినటువంటి పార్లమెంట్ అభ్యర్థి ముదిరాజు బిడ్డ, బీసీ బిడ్డ నీలం ముదిరాజు గారికి, అదేవిధంగా మన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాసాయిపేట ముద్దు బిడ్డ ఆవుల రాజిరెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు మదన్ మోహన్ రెడ్డి గారికి, అభిబాయ్ చేతి గుర్తుకే ఈరోజు మన మాసాయిపేట గ్రామానికి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన మన బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ నీలం మధు గారికి మన మాసాయిపేట గ్రామస్తులందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే మాసాయిపేట గ్రామం ముద్దుబిడ్డ మన నర్సాపూర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆవుల రాజిరెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. అయ్యా, ఇన్ని రోజులు మనము గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో, ఎలాంటి హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా మేము కూడా ఎన్నో ఆశలతోనే ఆ పార్టీలోనే ఉన్నాము. పేదలకు ఇల్లు ఇస్తామని ఆశతోని, ఎంతో మందికి పింఛన్లు ఇస్తామని ఆశతోని పని చేశాం. కానీ ఒక్క ఇల్లు కూడా మన మాసాయిపేటకు వచ్చిన పాపాన పోలేదు. ఎన్నో విధాల ప్రయత్నం చేసినాం, కానీ ఒక్కటంటే ఒక ఇల్లు కదా, నేను అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లే ఇప్పటికి కూడా మళ్ళీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అలాంటి స్థితిలో గత 10 సంవత్సరాలు మనము ఉన్నాం. కాబట్టి మనకి ఇప్పుడు ఒక మంచి నాయకుడు, దమ్మున్న ధీటైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో తప్పకుండా మనం ఇచ్చిన హామీలు కూడా నెరవేరుతాయి. ఆల్రెడీ చాలా వరకు నెరవేరి ఇప్పుడు బస్సులు అందరూ మహిళలు పోతారు కదా. అదే కాకుండా ఏదైతే 5 సంవత్సరాలు రుణమాఫీ అని చెప్పి ఇచ్చిన పైసకు అప్పులు చేసినటువంటి స్థితిలో ఈరోజు అలాగే ఉంచిన ఆ రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపల తప్పకుండా చేస్తారని, చెయ్యకుంటే మీ అందరు మీరు ఏం చెప్తే మేము కూడా అది చేస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ, వారి ఆశీస్సులు మనకు ఉండాలి. అలాగే మనం నమ్ముకున్నటువంటి పెద్దన్న నీలం ముదిరాజన్న, ఎందుకంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి మెదక్ పార్లమెంట్ అంటేనే ఒక చరిత్ర. భారతదేశంలో మెదక్కు ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానానికి ఇంతవరకు ఒక బహుజనుల బిడ్డకు కానీ ఎవ్వరికి కానీ సీట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్నోళ్ళల్లో కూడా ధైర్యం చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మనమందరం తప్పకుండా మన నీలం మదన్నను చేతి గురికి ఓటేసి మాసాయిపేట గ్రామంలో అత్యధికమైన మెజార్టీ ఇవ్వండి. మీ అందరికీ మేము ఉంటాము. ఏ క్షణమైనా ఎప్పుడు పిలిచినా తప్పకుండా పనిచేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేరేలా కృషి చేసి అందరికి ముందుంటాం. కాబట్టి తప్పకుండా జై కాంగ్రెస్. బిడ్డ పేదల ఆశాజ్యోతి, చిన్నతనంలోనే సేవా తత్పరతను నేర్చుకొని తన ఓటు హక్కు వచ్చిన మొదటి రోజే ఆయన వార్డు మెంబర్ అయిండు. తర్వాత ఉప సర్పంచ్ అయిండు, తర్వాత సర్పంచ్ అయిండు, తర్వాత జడ్పీటీసీకి నిలబడ్డాడు. ఓటు హక్కు వచ్చిందంటే స్పృహ వచ్చినట్టు, రాజకీయ స్పృహ వచ్చినప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, నాకంటే చిన్నోడు, నాకంటే కూడా పై పదవికి పోతున్నాడు. ఖచ్చితంగా మనమందరం కూడా నీలం మధు ముదిరాజు గారిని మన మాసాయిపేట మండల ప్రజలు, మాసాయిపేట గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించని నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. నీలం మధు ముదిరాజు గారు మరియు 2 పర్యాయాలు మన నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఎలాంటి కలంకం లేకుండా పరిపాలించినటువంటి
అందరికీ తండ్రి సమానులు మదన్ రెడ్డి గారు, ఫైర్ బ్రాండ్, పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి, పేదల పక్షాల గొంతుక జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, మరియు నా సోదరుడు రవీందర్ రెడ్డి గారు, అక్క కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకొని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎండ వాన అనకుండా నిరంతరం నాకు చేదోడు అందించి నా గెలుపును చివరి దాకా తీసుకొచ్చి అంత శ్రమించినటువంటి అక్క సుహాసిని అక్క గారు, మరియు ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్ముడు శ్రీకాంత్ నాగిరెడ్డి గారు, ఎంపీటీసీ కృష్ణారెడ్డి గారు, ఎక్స్ ఎంపీటీసీ సిద్ధిరాములు గారు, మరియు చేగుంట ఎంపీపీ మాసార శ్రీనివాస్ గారు, మరియు ఈ డాక్టర్ శ్రీను గారు, మరియు వార్డు సభ్యులు, మరియు ప్రతి ఒక్కరూ ఈ గ్రామానికి సంబంధించిన వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి అన్ని వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నేను చేతి గుర్తుకే ఈరోజు మన మాసాయిపేట గ్రామానికి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన మన బడుగు పలగిన వర్గాల ముద్దుబిడ్డ నీలం మధు గారికి మన మాసాయిపేట గ్రామస్తులందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అలాగే మాసాయిపేట గ్రామం ముద్దుబిడ్డ మన నర్సాపూర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆవుల రాజిరెడ్డి గారికి, మరియు జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. అయ్యా, ఇన్ని రోజులు మనము గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో, ఎలాంటి హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా మేము కూడా ఎన్నో ఆశలతోనే ఆ పార్టీలోనే ఉన్నాము. పేదలకు ఇల్లు ఇస్తామని ఆశతోని, ఎంతో మందికి పెన్షన్లు ఇస్తామని ఆశతోని పని చేశాం. కానీ ఒక్క ఇల్లు కూడా మన మాసాయిపేటకు వచ్చిన పాపాన పోలేదు. ఎన్నో విధాల ప్రయత్నం చేసినాం, కానీ ఒక్కటంటే ఒక ఇల్లు కదా నేను అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లే ఇప్పటికి కూడా మళ్ళీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. అలాంటి స్థితిలో గత 10 సంవత్సరాలు మనము ఉన్నాం. కాబట్టి మనకి ఇప్పుడు ఒక మంచి నాయకుడు, దమ్మున్న ధీటైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో తప్పకుండా మనం ఇచ్చిన హామీలు కూడా నెరవేరుతాయి. ఆల్రెడీ చాలా వరకు నెరవేరి ఇప్పుడు బస్సులు అందరూ మహిళలు పోతారు కదా. అదే కాకుండా ఏదైతే 5 సంవత్సరాలు రుణమాఫీ అని చెప్పి ఇచ్చిన పైసకు అప్పులు చేసినటువంటి స్థితిలో ఈరోజు అలాగే ఉంచిన ఆ రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపల తప్పకుండా చేస్తారని, చెయ్యకుంటే మీ అందరు మీరు ఏం చెప్తే మేము కూడా అది చేస్తామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ, వారి ఆశీస్సులు మనకు ఉండాలి. అలాగే మనం నమ్ముకున్నటువంటి పెద్దన్న నీలం ముదిరాజన్న, ఎందుకంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి మెదక్ పార్లమెంట్ అంటేనే ఒక చరిత్ర. భారతదేశంలో మెదక్కు ప్రత్యేక స్థానం ఉంది. ఆ స్థానానికి ఇంతవరకు ఒక బహుజనుల బిడ్డకు కానీ ఎవ్వరికి కానీ సీట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్నోళ్ళల్లో కూడా ధైర్యం చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మనమందరం తప్పకుండా మన నీలం మదన్నను చేతి గురికి ఓటేసి మాసాయిపేట గ్రామంలో అత్యధికమైన మెజార్టీ ఇవ్వండి. మీ అందరికీ మేము ఉంటాము. ఏ క్షణమైనా ఎప్పుడు పిలిచినా తప్పకుండా పనిచేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేరేలా కృషి చేసి అందరికి ముందుంటాం. కాబట్టి తప్పకుండా జై కాంగ్రెస్. మన సంప్రదాయం ప్రకారంగా ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేద్దామనగానే నేను మన రామంతపూరు మనం ఈశాన్య ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచే ప్రారంభిద్దామని నిర్ణయించుకున్నాం. మరి ఈరోజు మన గ్రామానికి వచ్చినాం, మనం మధును తోలుకొని వచ్చినాం ఇక్కడికి. మరి మన మీద పెద్ద బాధ్యత ఉన్నది. గత ఎన్నికల్లో మీరు చూసిరు, డబ్బులు ఏరులై ప్రవాహం చేసి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది. మరి ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలంటే పెద్ద బాధ్యత మన మాసాయిపేట మండలం మీదనే ఉన్నది. ఈరోజు మదనన్న వచ్చిండు, మరి స్థానికంగా ఉన్నటువంటి సిద్ధిరాములు కూడా వచ్చిండు, మరి వాళ్ళతో పాటు చాలా మంది కార్యకర్తలు వచ్చారు. మరి ఇట్లాంటి మండలం నుంచి మనం అత్యధిక మెజార్టీ ఇస్తేనే కానీ మనం మధును గెలిపించలేం. కాబట్టి నర్సాపూర్ నియోజకవర్గం కానీ మాసాయిపేట మండలం కానీ పూర్తి బాధ్యత మనమే తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు ఒకటే చెప్తున్నా, గత ఎన్నికల్లో మన పార్టీని ఓడగొట్టింది కేవలం డబ్బులు. మీకు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? వెంకట్రామరెడ్డి గారు. వెంకట్రామరెడ్డి అనే వ్యక్తికి ఈ ప్రాంతానికి సంబంధం లేదు, ఈ ప్రాంతవాసి కాదు. కరీంనగర్ జిల్లాలో పుట్టిండు, ఉద్యోగం సంపాదించి
రాజకీయాలను ఎరగా పెట్టుకొని కల్వకుంట్ల కుటుంబానికి దాచిపెట్టిండు. మీకు అందరికీ తెలుసు, మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న సొమ్మే మల్లన్న సాగర్ సొమ్ము. మల్లన్న సాగర్ సొమ్మును కూడా పెట్టించింది వెంకట్రామరెడ్డి గారా కాదా? వెంకట్రామరెడ్డి గారి. అదే వెంకట్రామరెడ్డి మన నియోజకవర్గానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. చాలా మందికి తెలుసో లేదో, నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉండి ఇదే మాసాయిపేటలో మీకు అందరికీ తెలుసు ఈ ఊర్లో డబ్బులు వంచింది ఎవరు? బీఆర్ఎస్ నుంచి డబ్బులు వంచింది వెంకట్రామరెడ్డి కాదైనా. వెంకట్రామరెడ్డి సొమ్ము కల్వకుంట్ల సొమ్మే మనం పోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున డబ్బులు వంచారు. మరి ఆ సొమ్ము, ఆ బలిసిన సొమ్మే మళ్ళీ ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి పార్లమెంట్ అభ్యర్థిగా కూర్చుండబెట్టారు. మన ప్రాంతవాసి బడుగు బలహీన వర్గాల అభ్యర్థి మధు ఉండంగా వెంకట్రామరెడ్డి ఎవరని అడుగుతున్నా నేను. వానికి మన ప్రాంతానికి ఏం సంబంధం అని అడుగుతున్నా. వాని డబ్బులు దోచినందుకు వానికి కృతజ్ఞతగా ఇచ్చిన బహుమానం వానికి. కాబట్టి వాడు ఎన్ని రూపాయలు తెచ్చినా ఈసారి పోయినసారి ఏదైనా తప్పు జరిగితే దాన్ని పక్కకు పెట్టండి. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ డబ్బు తీసుకొని ఆ డబ్బు ద్వారా మనం ఏం చేసుకున్నా సరే, కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పేదల పక్షపాతి, పేదల గురించి ఆలోచించే వ్యక్తికి మనం ఓటేస్తాం. ఏ పార్టీ ఇవ్వలే ఇంతవరకు. మీకు అందరికీ తెలుసు, మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నికైన చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. ఎవరైనా బీసీలకు టికెట్ ఇచ్చిన సందర్భం ఉన్నదా? గతంలో మనమే ఇచ్చినాం. మీకు గుర్తు, మనం చాలా నరేంద్రనాథ్కి ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మళ్ళీ అప్పుడు ఇచ్చినామంటే మళ్ళీ ఈ రోజే ఇచ్చినాం మనం. మరి ఈ రోజు ఈ అవకాశం బీసీ బిడ్డలు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతో మంది వస్తారు, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్తారు. మీరు ఏమి నమ్మకండి. మీరు ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ రాదు. నేను ఒక అగ్రవర్ణాల బిడ్డగా చెప్తున్నా, మీ అందరికీ ఈ అవకాశం మళ్ళీ రాదు. నేను ఈరోజు ఈ ఊరు విఠలేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, మధును గెలిపించి పార్లమెంట్ పంపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒక పేదవానికి ఎప్పుడు అవకాశం రాదు. అవకాశం వచ్చినప్పుడు పేదలందరూ ఒకసారి ఆలోచన చేయాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మన ముదిరాజు బిడ్డలు, చాలా మంది ముదిరాజులు ఉన్నారు మాసాయిపేట గ్రామంలో, మాసాయిపేట మండలంలో. ఏ పార్టీలో తిరుగురు మీరు. ఇంట్లో ఆడవాళ్ళకు కూడా చెప్తున్నా, మహిళలందరికీ కూడా, మీ మగవాళ్ళు ఎక్కడైనా తిరగని, పొద్దున కన్ను వేసుకొని ఎటైనా తిరగని, మీరు మాత్రం ఇంటికి వచ్చినాక ఎప్పురి, ఇంటికి వచ్చిన ఒకటే ఎప్పురి. రాక వచ్చింది మన ముదిరాజులకు. మనం ఈసారి మాత్రం మధుకే ఓటేద్దామని మీరు ఇంట్లో ఒట్టు తీపించుకోండి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. అంతేకాకుండా మీరందరూ ఉద్యోగస్తులు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు చెప్తున్నా, మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు మీ అందరికీ, ముదిరాజులందరినీ కూడా బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ గ్రూప్లోకి మారుస్తా అన్నాడు. అది ఎంత పెద్ద అవకాశం అంటే, ముదిరాజులు ఈ గ్రూప్ మార్చడం వల్ల మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగైతాయి. కాబట్టి ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ అవకాశం పోతే మళ్ళీ మనకు నువ్వేంది చెప్పేది? రేవంత్ అన్న నర్సాపూర్ సభ సాక్షిగా చెప్పిండు. ఏమన్నాడు? చార్మినార్ వాళ్ళకి కలిపి తీర్థమని చెప్పిండు. కాబట్టి మీకు అడిగే అర్హత మీకు లేదు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎట్లా నడిచిందంటే, 38,000 ఓట్ల మెజార్టీ ఓడిపోయిన ఆమెకు 3 నెలలనే చైర్మన్ పదవి ఇచ్చారు, క్యాబినెట్ హోదా ఇచ్చారు. క్యాడర్ అంతా కూడా, బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మొదట టికెట్ ఇవ్వాలంటే వేరే పార్టీకి వచ్చిన ఆమె, ప్రజా ఆదరణ లేని ఆమెకు తీసుకుపోయి టికెట్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, సంచులు సొమ్ము వచ్చారు, కాస్తో కూస్తో మెజార్టీతో గెలిపించుకున్నారు. మరి మొదలన్న ఏం చేశారు మీరు? 1,00,000 మెజార్టీతో గెలిపిస్తా పార్లమెంట్ అభ్యర్థి అన్నాడు ఈయన పొడుకాలైనా ఎవరు? హరీష్ రావు. ఏమైంది? అరే బాబు, మేము అప్పటి నుంచే చెప్పినాం మన వాళ్ళందరికీ, అన్నాళ్ళు ముంచుతారన్నా అంటే ఈయనకపోయే. లాస్ట్ ఏమైంది? రాజన్న ఓడిపోయా, మొదలైనా మళ్ళీ కాంగ్రెస్ లెక్క పంపింది. అంటే నేను అనేది ఏంటంటే, అన్యాయం ఎట్లా చేస్తారు వాళ్ళు చూసుకోండి, ఎట్లా వాడుకుంటారు. అవసరం లేదు సునీతమ్మని తీసుకుపోయారు, మంత్రి పదవి ఇస్తారు. అవసరం లేదు క్యాబినెట్ హోదా ఇస్తారు. ఈరోజు ఎమ్మెల్యేని చేస్తారు, సంచులు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అన్ని ఇస్తారు. మరి పని చేసిన వాళ్ళు ఏమో పక్కన పెడతారు.
అందుకే ఒక్కసారి ఆలోచన చేయండి. పరిపాలనలో ఆలోచన లేదు వాళ్ళకు, ప్రజాస్వామ్యంలో విలువ లేదు, చేసినోనికి పెట్టరు. ఇక్కడ అక్క ఉన్నది, సుహాసినక్క, ఎవరు జెండా పట్టినప్పుడు టీఆర్ఎస్ జెండా పట్టింది, ఉద్యమం చేసేది. మరి ఆమె ఏనాడని ఒక పదవి గురించి ఆమె గురించి ఆలోచన చేసిరా మీరు? ఏనాడు ఆలోచించారు? వాడుకోవాలి, వదిలేయాలి, వాడుకోవాలి, వదిలేయాలి. మేము అట్లాంటి వాళ్ళం కాదు. నువ్వు జెండాను వదిలిపెట్టిపోతే ఇక్కడున్న సోదరు అంజనేయులు గారు, నేను అందరం కలిసి, ఆ రోజు లక్ష్మక్క కూడా ఉండే, అందరం కలిసి ఆ జెండాను కూడా ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినాం. నువ్వు జెండాను పడేస్తావు అనుకున్నావా? నర్సాపూర్లో ఎప్పుడు కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా మధు కూడా గెలిపించేసి, మధు ముదిరాజుని గెలిపించి మన నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రతిభను మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ మీరు అందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇంటింటికి తిరిగి ఈ రోజు ప్రచారంలో వచ్చినాం. తర్వాత అందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేయాలి. మహిళలు కూడా మీ ఇళ్లలో చర్చ పెట్టాలి. మీరు కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం చాలా ఆలోచన చేస్తుంది మహిళల గురించి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా వచ్చేటివి ఉన్నాయి. మీకు 2,500 రూపాయలు కూడా అందరికి వస్తాయి. మీరు ప్రభుత్వం ఎన్నికలు కాగానే, కాబట్టి మీరు నిరాశ పడవద్దు. అత్తలకు పెన్షన్లు వస్తాయి, కోడళ్ళకు 2,500 వస్తాయి. ఎవరు టెన్షన్ పడవద్దు. కాబట్టి ఇన్ఛార్జ్ నాయకత్వంలో నిర్వహించడం చాలా సంతోషం. అదేవిధంగా మా డిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారికి, అదేవిధంగా మా అన్న, ఎందుకంటే ఎప్పుడు చెప్తాడు, తమ్ముడు మేమిద్దరం రామ్ లక్ష్మణ్ లేకుండి నేను ముందుండి నడిపిస్తాం తమ్ముడు అని ఎప్పుడు నాకు ఎంకరేజ్ ఇచ్చే అంజనేయులు గౌడ్ అన్న. అదేవిధంగా మా తండ్రి సమానులు, ఈ రాష్ట్రంలోనే ఆదర్శ ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మదన్ రెడ్డి బాబు గారికి, అదేవిధంగా సువాసిని అక్క గారికి, మన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి నాగిరెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఎంపీటీసీ కృష్ణారెడ్డి అన్న గారికి, డాక్టర్ సీనన్న గారికి, అదేవిధంగా ఎక్స్ ఎంపీటీసీ సిద్ధిరాములు గారికి, వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాబట్టి ఈ రోజు మాట్లాడుతున్నాము. ఆ చల్లని ప్రభుత్వం, మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన, రేవంత్ అన్న పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్రం నుంచి కూడా 6 గ్యారంటీలు ఎట్లయితే నిర్వహించారో చెప్పినట్టు చేస్తారా లేదా? 6 గ్యారంటీలు అక్క మీరు అడుగుతా, అక్క చెల్లి ఉచితంగా బస్ ప్రయాణం చేస్తురా అక్క? టికెట్ ఇస్తురా? బస్కి ఏమైనా టికెట్ డబ్బులు కడుతురా? మన బిడ్డ కాలేజీకి పోతే ఫ్రీగా బస్సు వెళ్తుందా? రాగా బస్సు ఉచిత ప్రయాణం నడుస్తుంది కదమ్మా. అదేవిధంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్కు డబ్బులు వస్తున్నాయా? అదేవిధంగా కరెంటు బిల్లు 200 యూనిట్ల కరెంటు బిల్లుకు ఉచితంగా 0 బిల్లు తీసుకుంటున్నామా? తీసుకుంటలేం కదా. ఇవన్నీ చేసే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఇప్పుడైనా చెప్పిన మాట మీద నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయింది, ఇక్కడ నుంచి ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయింది. ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసిందో తెలుసా అమ్మా? ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసిందో తెలుసా తల్లి? ఈ ప్రాంతానికి ఎంపీ అయినాక ఈ ప్రాంతంలో బిహెచ్ఎల్ కంపెనీ పెట్టిరు, అగ్రిసైట్ కంపెనీ తెచ్చిర్రు, బీడీఎల్ తీసుకొచ్చిర్రు, మన దగ్గర సింగూరు ప్రాజెక్టు ఇచ్చిర్రు. ఈ ప్రాంతానికి ఉద్యోగాలు కల్పించడానికి ఐఐటి, విద్య కల్పించడానికి ఐఐటి ఇచ్చింది. ఆరోగ్య బీమా పెట్టి ఆరోగ్యశ్రీ పెట్టిన రాజశేఖర రెడ్డి తెలుసు కదమ్మా. రాజశేఖర రెడ్డి 2009లో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్యక్రమం పెట్టి అంబులెన్స్ కుయ్యి 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 అని వచ్చేది ఎవరి ప్రభుత్వం వస్తుండే? రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా లేదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ. మన భూములు ఇచ్చిన పార్టీ ఏదిదమ్మా? ఊళ్ళల్లో తమ్ముళ్ళు మీరు అడగండి, మీ తాతలను, మీ నాయనమ్మలను, మీ అమ్మమ్మలను వీళ్ళని అడగండి. ఊళ్ళల్లో అసైన్మెంట్ భూమి ఇచ్చిన తల్లి ఎవరంటే ఇందిరాగాంధీ అని చెప్తారు, ఇంద్రమ్మ ఇచ్చిందని చెప్తారు. అదేవిధంగా మన ఇండ్లు కట్టుకున్నాం ఆ రోజు, గతంలో ఇండ్లు ఎవరు ఇచ్చిందంటే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిందని చెప్తారు. ఇయ్యలేరా? ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీలకు అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ భూములు ఇస్తే ఈయన బీఆర్ఎస్ పార్టీ ఆయన ఉండి ఏం చేసాడు? మన భూములు గుంజుకుంటాడు. ఇచ్చే పార్టీ కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్. రేపు
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎట్లయితే నిర్వహిస్తుందో దేశంలో కూడా ప్రభుత్వం వస్తుంది. మీకు 5 గ్యారెంటీలు తూర్పుగూడలో నిర్వహించారు. 5 గ్యారెంటీలలో కూడా ముఖ్యంగా ఆడపిల్లలకు ₹1,00,000 భారతదేశంలో